శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ షెడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షెడాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షెడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షెడాయ్ శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. ఓ సర్వేశ్వర, మిమ్ము స్తుతించి ఆరాధించదం. ఓ నా ఆత్మమా, నీ దేవుని స్తుతించుము. ఆయన చేసిన మేలులు ఎన్నటికీ మరువకము. సకల ప్రజలారా, ప్రభుకి స్తోత్ర గీతము పాడండి. ఆయన నిన్ను నిరంతరము కాచి కాపాడును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. ఈ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు అపారముగా మిమ్ము ప్రేమించి ఈ ఉదయకాలం దేవుని ఆరాధించడానికి అంతోని వారి పుణ్యక్షేత్రానికి మిమ్మందరినీ పిలిచియున్నాడు. మిమ్ము బలపరచుటకు, మిమ్ము తిరిగి లేపుటకు, మిమ్ము స్వస్థపరచుటకు, మిమ్మందరినీ ఓదార్చుటకు, తిరిగి మీకు అనుదిన జీవితంలో కావలసిన ధైర్యాన్ని, ఓదార్పును ఇవ్వడానికి దేవుడు ఈ ఉదయకాలం మిమ్మందరినీ ఇక్కడికి రప్పించారు. క్రిస్మస్ పండుగకి ముందు 9 మంగళవారాలు ఈ పుణ్యక్షేత్రంలో 9 మంగళవారాలు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇది 5వ మంగళవారం. ఈరోజు మనకు ఇవ్వబడిన అంశం క్రీస్తు రాక కొరకు ఎలా సిద్ధపడాలి. 2 విధాలుగా మనం సిద్ధపడాలి. వ్యక్తిగతంగా, సంఘపరంగా. ఆత్మను మనం శుద్ధి చేసుకొని ఈ బలి పూజలో మనం నిండుగా పాల్గొనాలి. దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనం ఎలా రావాలి, దేని కొరకు రావాలి? పౌలు గారు రోమీలకు వ్రాసిన లేఖలో మనం చదువుతూ ఉన్నాం. మీ ఆత్మను, మీ శరీరమును అపవిత్రపరచు ప్రతి దాని నుండి. పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 7వ అధ్యాయం 1వ వచనం. కనుక శరీరమును గాని
ఆత్మను గాని అపరిశుద్ధపరచు సమస్తము నుండి మనలను మనము శుద్ధి చేసుకుందాం. ఈ లోకంలో, పాపపు లోకములో జీవిస్తూ ఉన్నాం. బలహీనులమైన మనుషుల మధ్య జీవిస్తూ ఉన్నాం. అనేక సార్లు మంచి చేయాలని ఉన్నా చేయలేకపోతూ ఉన్నాం. పుణ్య జీవితము జీవించాలని నిర్ణయించుకున్నా జీవించలేకపోతున్నాం. మన బలహీనతలను తీసివేసి బలముగా మార్చే దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నారు. మీరు ఆత్మను గాని శరీరమును గాని అపరిశుద్ధపరచు సమస్తము నుండి విముక్తి పొంది నా చెంతకు రండి. కనుక పూజలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం, దేవుడు పాపాత్ముల ప్రార్థన ఆలకించడు. మరి మనందరం పాపాత్ములం. మరి మన ప్రార్థన ఆలించకపోతే ఎలా? మనం ఎలా జీవించాలి? కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, పాపుల ప్రార్థన ఆలకించను, కానీ పశ్చాత్తాపపడే వారి ప్రార్థన నేను ఆలకిస్తాను. ప్రభువా, నేను పాపిని, నాకు దయచూపండి అని ప్రార్థించే వారి ప్రార్థన, చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా కొత్త జీవితము ప్రారంభించుకోవాలని ఆలోచించే వారి ప్రార్థన, అలాంటి ఆశ కలిగి ప్రార్థించే వారి ప్రార్థన నేను ఆలకిస్తాను. పరిశుద్ధ గ్రంథము నిండా పశ్చాత్తాపపడి దేవుని యొద్దకు వచ్చిన వారు అభిషేకం పొందారు, అద్భుతాలు చవి చూశారు, కొత్త జీవితం ప్రారంభించారు. కనుక మనం కూడా ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో ఉన్నాం. మన జీవితాన్ని పరీక్షించుకొని పశ్చాత్తాపడదాం. ప్రభువా, ఈ పూజ దేవుడు ఆలకించాలి అంటే దేవుని బిడ్డలారా, మన ఆత్మ, మన శరీరం, మన ఆలోచనలు, మన మనస్సు, మన హృదయం, మన అంతరంగం, ఇంటర్నల్ హోలీనెస్, అంతరంగిక శుద్ధి, అది ఉంటే అన్ని స్వస్థతలు నీలోనే ఉంటాయి. నీవు ధైర్యంగా ఉంటావు. కనుక కళ్ళు మూసుకొని చేతులు జోడించి పూజకు ముందుగా మనల్ని మనం శుద్ధి చేసుకుందాం. మన ఆత్మను కానీ మన శరీరమును కానీ అపవిత్రపరచిన క్రియల నుండి ప్రభువా మమ్ము విడుదల చేయండి. ఈ పుణ్యక్షేత్రంలో చేరి ప్రార్థిస్తున్నాం. నేను బలహీనమైన వ్యక్తిని తండ్రి, మీ బలము కావాలని వచ్చి ఉన్నాను. ఈ బలి పూజ ద్వారా మీ వాక్యాన్ని వినబోతున్నాను. ఈ బలి పూజలో దివ్య సప్రసాదము ద్వారా మీ కుమారుడైన క్రీస్తు శరీరాన్ని భుజించి నేను బలం పొందబోతున్నాను. దానికి ముందుగా ప్రభువా, నేను పశ్చాత్తాపడుతున్నాను. నాలోని దోషములను మన్నించండి. తెలిసి తెలియక కోపము వలన, అసూయ వలన, సోమరితనము వలన, అజ్ఞానము వలన, అహంకారము వలన, గర్వము వలన ప్రభువా, నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించండి. నా జీవితాన్ని నూతనీకరించండి తండ్రి. నన్ను మన్నించు దేవా అని పశ్చాత్తాప హృదయముతో ప్రభువు ముందు మీ జీవితాన్ని పెట్టి క్షమించమని వేడుకొనండి, ప్రార్థించండి. సర్వశక్తిగల సర్వీశ్వరుని చెంతను పాప సంగీతం చేయించున్నాను. ఏలయనగా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను పాపం చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా ఘోర తప్పు. పరిశుద్ధ మరమయ్యు సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులను పశ్చాత్తాప గీతం పాడుతూ మన హృదయాలను దేవునికి సమర్పించుకుందాం. పాపినో దేవా, నన్ను
నన్ను బ్రోవవా నే పాపినో దేవా నన్ను బ్రోవవా నా పాపం నా దోషం బహుఘోరమైనవి బహుఘోరమైనవి నా పాపం నా దోషం బహుఘోరమైనవి బహుఘోరమైనవి నే పాపినో దేవా నన్ను బ్రోవవా నే పాపినో దేవా నన్ను బ్రోవవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా భువిలో మంచి మనుషులకు శాంతి సమాధానము దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా భువిలో మంచి మనుషులకు శాంతి సమాధానము గ్లోరియా 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 దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమపిత సకలము పాలించు సర్వోన్నత మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ గ్లోరియా 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 దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా జనితైక పుత్రుడవా యేసువా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క కుడి పుడ పరిపూర్ణుడా మా పాప పరిహారక మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమా గ్లోరియా 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 దివిలో
మనుజులకు శాంతి సమాధానము. మహోన్నతులు మీరొకరే మా మనుజావతారుడా. పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమ. భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. ప్రార్థించుదము. చేతులు జోడించి మన సృష్టికర్త అయిన దేవుని ముందు నిలిచి ఉన్నాం. ప్రార్థించి కావలసిన మేలులు వేడుకొందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మట్టిలో నుండి మమ్మందరినీ మానవులుగా సృష్టించి మాకు జీవమునిచ్చావు తండ్రి. ఊపిరినిచ్చావు, శ్వాసనిచ్చి నేటి వరకు నడిపించిన దేవుడవు నీవే. మమ్ము పెంచి పెద్ద చేసే తండ్రివి నీవే. దయగల దేవా, ఈ ఉదయకాలం ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి ఎన్నో బాధలతో, కష్టాలతో, కోరికలతో, విన్నపాలతో, ఆశలతో, ఆశయాలతో నీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను నీ ఆత్మతో అభిషేకించండి తండ్రి. ఈరోజు ఇక్కడికి వచ్చిన ఏ బిడ్డను కూడా వట్టి చేతులతో పంపివేయకుండా నీ పరిశుద్ధాత్మ శక్తిని, నీ కుమారుడైన క్రీస్తు రక్షణను వారికి నిండుగా ప్రసాదించండి. అనుదిన జీవితములో సిలువను మోస్తూ ఉండగా ఈ బిడ్డకు కావలసిన బలాన్నివ్వండి. కుటుంబ జీవితములో, వ్యక్తిగత జీవితములో ఎదురయ్యే సమస్యలను, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని బలాన్ని ఎల్లప్పుడూ ఈ బిడ్డలకు ప్రసాదించు తండ్రి. ఈ బలి పూజ ద్వారా, నీ వాక్కు ద్వారా, దివ్య సప్రసాదము ద్వారా ఈ బిడ్డల అంతరంగాన్ని బలపరచి వారి జీవితాన్ని మరింత సంతోషకరంగా, సమాధానకరంగా, ఆరోగ్యంగా జీవించే కృపను దయచేయండి. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శక్తిగల మహిమగల నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశ్వాసన గ్రంథము ప్రవక్తకు పిలుపు. మొదటి పఠనము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. నా ప్రజలను ఓదార్పుడని మీ దేవుడు పలుకుచున్నాడు. యెరూషలేము పౌరులకు ధైర్యము చెప్పుడు. ఆ ప్రజలతో వారి బానిసత్వము ముగిసినదని, వారి తప్పిదములు మన్నింపబడినవి అని, వారు తమ పాపములకు రెండంతలుగా శిక్ష అనుభవించిరని తెలియజెప్పుడు. ఒక శబ్దమిట్లు పలికెను, ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధము చేయుడు. అరణ్య భూమిలో మన దేవునికి రాజపదమును తయారు చేయుడు. ప్రతి లోయను పూడ్చి ఎత్తు చేయుడు. ప్రతి పర్వతమును, కొండను నేలమట్టము చేయుడు. మిట్ట పల్లములో
సమతలము కావలెను, కరుకు తావులు నునుపు కావలెను. అప్పుడు ప్రభు తేజస్సు ప్రత్యక్షమగును, ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శింతురు. ప్రభు పలికిన పలుకు ఇది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అమరమైనది మధురమైనది, అమరమైనది మధురమైనది దేవుని వాక్యం జీవన వేదం, దేవుని వాక్యం జీవన వేదం. ఆలించరారే ఓ దైవ జనమా, హల్లెలూయా 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 హల్లెలూయా. అమరమైనది మధురమైనది, అమరమైనది మధురమైనది దేవుని వాక్యం జీవన వేదం, దేవుని వాక్యం జీవన వేదం. ఆలించరారే ఓ దైవ జనమా, హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి మూలమైన వాక్యమే నరునికి జీవము పోసెను. సృష్టికి మూలమైన వాక్యమే నరునికి జీవము పోసెను. జీవమైన దేవుని ఆ వాక్యమే మానవాళిని పోషించెను. జీవమైన దేవుని ఆ వాక్యమే మానవాళిని పోషించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. అమరమైనది మధురమైనది, అమరమైనది మధురమైనది దేవుని వాక్యం జీవన వేదం, దేవుని వాక్యం జీవన వేదం. ఆలించరారే ఓ దైవ జనమా, హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 1వ అధ్యాయము 1 నుండి 8 వరకు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు సువార్త. యెషయా ప్రవక్త వ్రాసిన విధమున, ఇదిగో నీ మార్గమును సిద్ధమునర్చుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను.
ప్రభు మార్గమును సిద్ధమునర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒకడు ఎలుగెత్తి పలుకుచుండెను. ఆ ప్రకారమే పాప క్షమాపణ పొందుటకు ప్రజలు హృదయ పరివర్తనము అనడు బాప్తిస్మము పొందవలనని ఎడారియందు యోహాను ప్రకటించుండెను. యూదయ దేశస్థులందరూ, యెరూషలేము పురవాసులందరూ అతనిని సందర్శింపవచ్చిరి. తమ తమ పాపములను వారు ఒప్పుకొనుచుండగా యోర్దాను నదిలో యోహాను వారికి జ్ఞానస్నానమిచ్చుచుండెను. యోహాను ఒంట రోమముల వస్త్రమును నడుమునకు తోలు పట్టి కట్టుకొని మిడతలను భుజించుచు పుట్టుక తేనెను త్రాగుచు జీవించుచుండెను. యోహాను ఇట్లు ప్రకటించెను, నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక రానున్నాడు. నేను వంగి ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. నేను మిమ్ము నీటితో జ్ఞానస్నానము చేయించి తిని, కానీ ఆయన మిమ్ము పరిశుద్ధాత్మతో జ్ఞానస్నానము చేయించునని యోహాను ప్రకటించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఎంతో దూరము నుండి, ఎన్నో కుటుంబాల నుండి ఇక్కడ చేరి జీవం గల నీ వాక్కుకై వేచి ఉన్న ఈ బిడ్డలను ఆశీర్వదించి వారి హృదయాలలో నీ వాక్కును నింపండి తండ్రి. వారి కుటుంబ భారాన్ని, ప్రభువా నా భారము తేలికైనదని పలికావు, వారి కుటుంబాలను దీవించండి. ఈ బిడ్డలందరితో మీరు మాట్లాడి నూతన జీవమును, వారి జీవితాలను నూతనీకరించి నూతన బలముతో, శక్తితో తిరిగి వారు ఇంటికి వెళ్ళే కృపను దయచేయండి. ఓ దేవా, మాతో మాట్లాడుటకు వేగరమ్ము. ఓ ప్రభువా, మమ్ము కాపాడగ వేగరమ్ము. పితకు, పుత్రునకు, పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడు మరిప్పుడు కలుగునుగాక. మహిమాన్వితుడగు క్రీస్తురాజుకు స్తుతి కలుగునుగాక. స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా. స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతించుదాం. దేవుని బిడ్డలారా, కేవలము 4 అంశాలు 10, 15, 20 నిమిషాలలో చెప్పి ఈ అంశాలు మీ హృదయంలో నింపుకొని నూతన శక్తితో క్రీస్తు చెంతకి వచ్చినటువంటి అనేక మంది ఆయన జీవితంలో ఆయనకు ఎదురొచ్చినటువంటి చాలామంది ఆయన ఒక్క చూపుతో, ఒక్క మాటతో కొత్త జీవితాన్ని పొంది వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ మాటని హృదయంలో నింపుకున్నారు. ఆయన చూపులోని ప్రేమను అర్థం చేసుకున్నారు. ఆయన స్పర్శలోని స్వస్థతను రుచి చూశారు. కనుక మనసు పెట్టి మన ఆలోచనను ఇక్కడే ఉంచి క్రీస్తుతో సంబంధాన్ని పెంచుకున్న ఎడల జీవితము మారిపోతుంది. ఈరోజు మనం
ధ్యానించవలసిన మొదటి అంశము, అనేక సార్లు మన జీవితం తప్పుదారి పట్టడానికి మనమే కారణం. ఎవరెవరినో నిందిస్తాం, లేకుంటే ఒక్కొక్కసారి దేవుణ్ణి నిందిస్తాం. ఈరోజు మొదటి అంశము మీరు నేర్చుకునవలసింది, క్రీస్తు రాక కొరకు సిద్ధపడే అంశాన్ని ఇచ్చారు, ఎలా సిద్ధపడాలో చెప్తున్నాను. మొదటిది, నీ నిర్ణయములు, నీ కార్యములు, నీ పనులు, నీ ఆలోచనలు నిన్ను జీవానికి నడిపిస్తాయి. సీరాకు గ్రంథం 15వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం చక్కగా. సీరాకు గ్రంథం 15వ అధ్యాయము. ఆదిలో భగవంతుడు నరుని చేసినప్పుడు తన నిర్ణయములు తాను చేసుకొను స్వేచ్ఛను వసగెను. హల్లెలూయా. మీరు మంచి నిర్ణయాలు, అమ్మా నాన్నలుగా, భార్యాభర్తలుగా ప్రార్థించి క్రీస్తుని మీ మధ్యలో ఉంచుకొని దివ్య ప్రసాదం స్వీకరించి ఒక జపమాల చెప్పి ఇంటిలో అప్పుడు నిర్ణయాలు తీసుకుంటే శ్రేయస్కరంగా ఉంటాయి కదా. జాగ్రత్తగా వినండి. దేవుడు ఆదిలో నరుని చేసినప్పుడు తన నిర్ణయములు తాను చేసుకొను స్వేచ్ఛనొసగెను. నీవు కోరుకొందువేని దేవుని ఆజ్ఞలు పాటింపవచ్చును. దేవుని అనుసరించవలనో లేదో నిర్ణయించున్నది నీవే. ప్రభువు నిప్పును నీళ్లను కూడా నీ ముందు ఉంచెను, వానిలో నీకిష్టమున్నది తీసుకొనుము. ప్రభువు మరణమును జీవమును కూడా నీ ముందు ఉంచెను, నీవు కోరుకొనిన దానిని తీసుకొనుము. హల్లెలూయా. హల్లెలూయా. జీవము మరణము, సంతోషము దుఃఖము, జ్ఞానము అజ్ఞానము, వెలుగు చీకటి నీ ముందున్నాయి. దేవుడు మానవుడికి ఇచ్చిన ఒక అపూర్వమైనటువంటి గొప్ప సంపద, గొప్ప వరం స్వేచ్ఛ. ఈరోజు ఇక్కడికి రావాలని నిర్ణయించుకున్నారు, వచ్చారు. అది మీ నిర్ణయం. మనకు స్వేచ్ఛ. దేవుడిచ్చిన ఈ నాలుకతో మంచి మాట అనొచ్చు, బాధపడే మాటలు అనొచ్చు. దేవుడిచ్చిన ఈ బుద్ధితో మంచి ఆలోచనలు ఆలోచించవచ్చు. మన ఇష్టం. చెడ్డ దారిలో నడవచ్చు. జేబులో 10 రూపాయలుంటే దానం చెయ్యొచ్చు, లేదా వ్యర్థంగా ఖర్చు పెట్టవచ్చు. మన ఇష్టం. దేవుడు నీ ముందు మరణాన్ని జీవాన్ని ఉంచారు, నీళ్లను నిప్పును ఉంచారు, స్వేచ్ఛ ఇచ్చాడు. కనుక ఒక మంచి నిర్ణయం. దేవుని బిడ్డలారా, మొదటి అంశం మన చేతుల్లోనే, మీ చేతుల్లోనే. ఈరోజు చూడండి, ఒక్క చెడ్డ నిర్ణయం, ఆవేశంలో, ఆలోచన లేకుండా, కోపములో, ఒక్కొక్కసారి పిల్లల్ని తీసుకుపోయి బాయిలో వేస్తారు తల్లిదండ్రులు, వాళ్ళ కోపం ఆవేశంలో. ఒక్కొక్కసారి వాళ్ళకి విషం ఇస్తున్నారు. ఒక్కొక్కసారి భార్యను బాధ పెడతారు ఆవేశంలో, భర్తని అగౌరవపరుస్తారు ఆవేశంలో, కోపములో. జీవితాంతం బాధపడతారు. ఒక్క మాట, ఒక్క యాక్షన్, ఒక్క క్రియ జీవితాంతం. అన్నదమ్ములు విడిపోతారు. ఒక చెడ్డ నిర్ణయం నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈరోజు దేవుడి దగ్గరకు వచ్చిన మనం, మన జీవితం ఒక పోరాటము వంటిది. ఒక్క రోజుతో క్షేమంగా జీవిస్తామని అనుకోకూడదు. మనం పుట్టగానే మనకు ఒక చిన్న డ్రెస్ వేస్తారు, అది జీవితాంతం సరిపోదంటే కుదరదు. మన అమ్మ నాన్న వాళ్ళు మనం పెద్ద పెరిగే కొద్దీ మనకు ప్యాంటు షర్టు ఇంకా పెద్ద పెరిగే కొద్దీ, జీన్ ప్యాంట్లు ఇంకా పెరిగే కొద్దీ, ఏ వయసుకి తగ్గట్లు ఎప్పుడు కూడా మనకి తగిన డ్రెస్సులు ఇస్తారు. అంతేగాని ఒక్క డ్రెస్సు కొనిచ్చి ఇంకా సరిపో అనదు. ఒక్కసారి మనం పుణ్యక్షేత్రానికి వస్తే సరిపోదు. ఇంటిలో కూడా జీవితాంతము దేవుని బిడ్డలారా చనిపోయే వరకు దైవ ఆశీర్వాదం నిన్ను కప్పి ఉండాలి. అందుకే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి, పూజకెళ్ళాలి. ఒక్కసారి మనం ప్రార్థన చేస్తే సరిపోదు, అది బలాన్ని ఇస్తుంది. అప్పటికి
మనకి జీవితాంతము దేవుని కృప అవసరం, దేవుని అండదండ అవసరం. కనుక చాలామంది యువకులు, అమ్మా నాన్నలు, పెళ్ళైనటువంటి భార్యాభర్తలు ఒక్కొక్కసారి దేవుడు నీ ముందు జీవాన్ని మరణాన్ని ఉంచారు. ఫ్రీ, దేవుడు స్వేచ్ఛనిచ్చారు. యు ఆర్ ఫ్రీ టు చూజ్ ఎనీథింగ్. ఆలోచన లేకుండా ఇష్టం ఉన్నట్లు విచ్చలవిడిగా నిర్ణయాలు తీసుకుంటారు. దేవుని ఆత్మ నడిపింపు లేకుండా. క్రీస్తు యేసు ఎప్పుడు తండ్రి దేవుణ్ణి చూసే నిర్ణయించుకున్నాడు. మరియ తల్లి దేవుని ఆజ్ఞ ప్రకారం ఇదిగో నీ దాసురాలను. పునీత అంతోని వారు, మన తిరుసభలో ఉన్న పునీతులు, వాళ్ళు కూడా మనుషులే, కానీ వారు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఈ జీవితం దేవుడికి సమర్పించుకోవాలి. ఈ జీవితం శాశ్వతం కాదు, దేవుని రాజ్యము శాశ్వతమైనది. ఇది ఒక గుడారము వంటిది ఈ శరీరం. పౌలు గారు అంటారు, ఈ గుడారము నశించును, దేవుడు మీ కొరకు నిత్య నివాసాన్ని సిద్ధము చేయును. అలా పునీతులందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా దేవుణ్ణి అనుసరించారు. ఈరోజు మీరు కూడా కష్టాలు, ఇంటిలో సమస్యలు వచ్చినప్పుడు భార్యాభర్తలు కూర్చొని దైవశక్తితో నింపబడి దేవుడు మీకు అభిషేకాన్ని ఇచ్చాడు, ఆ ఆత్మను మీతో నింపుతాడు. మీరిద్దరూ లేదా యువతిగా యువకుడిగా, దేవుడు నిన్ను యువతిగా యువకుడిగా ఆ వయసు వచ్చే వరకు కాపాడాడు అంటే నీకు శక్తినిచ్చాడు. చాలామంది మీ యవన ప్రాయంలో చెడు నిర్ణయాలు తీసుకొని తప్పులు చేయడం ద్వారా జీవితాంతం బాధపడుతూ ఉంటారు. కనుక ఈరోజు మొదటి అంశం, మీ జీవితం దేవుని బిడ్డలారా దేవుని చేతిలో ఉంది నిజమే, కానీ మీ చేతిలో కూడా ఉంది. వర్షం పడుతూ ఉంది, వర్షం దేవుడి చేతిలో ఉంది, కానీ గొడుగు మన చేతిలో ఉంది. ఆ గొడుగు పట్టుకుంటే నువ్వు క్షేమంగా ఉంటావు. దేవా వర్షం పడకుండా ఉండంటే ఆయన ఎంతోమంది అవసరాలు తీర్చాలి, దాహానికి నీళ్ళు ఇవ్వాలి, కానీ గొడుగు వాడుకోమని దేవుడు మనకు తెలివిచ్చాడు. ఇలా మనం అందుకే చాలామంది అజ్ఞానములో, అవిశ్వాసములో దేవుని యొక్క వాక్యము తెలియకుండా, ఇది మొదటిది దేవుని బిడ్డలారా. కనుక ఈరోజు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చిన మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని, ఒక చెడ్డ నిర్ణయం, లూకా సువార్త 15వ అధ్యాయం, ఇంటిలో మంచిగా పెరుగుతున్న ఒక యువకుడు, దుడుకు చిన్నవాడు సామెత అంటాం, చాలా చక్కగా ప్రతిరోజు మంచి భోజనం చేస్తున్నాడు. ఒకరోజు చెడు ఆలోచన పుట్టింది వాడి మనసులో. ఈ తండ్రి ఇంటిలో ఇదేంటి రోజు? బయట ఆకర్షణీయంగా కనపడ్డది ప్రపంచం, రంగురంగుల లోకం, సుందరమైన లోకం. ఈ ఇల్లు కాదు, బయట నేను క్షేమంగా ఉండగలను అని ఒకరోజు తండ్రి ఇంటిని వదిలి వెళ్ళాడు. ప్యాలెస్లో జీవించవలసిన వాడు, రాజభవనములో జీవించవలసినటువంటి వాడు, ప్యాలెస్లో కుమారునిగా ఉండవలసిన వాడు చివరికి ఎవరి మధ్యలో ఉన్నాడు? వేటి మధ్యలో ఉన్నాడు? చెప్పండి. పందుల మధ్యలో, పందుల పొట్టు కొరకు. నీవు నీ భర్త, నీవు నీ కుమారుడు, యవన ప్రాయంలో ఉన్న యువతులారా, యువకులారా, మనందరము ప్యాలెస్లో ఉండవలసిన వాళ్ళం. రాజకుమారులుగా, రాజకుమార్తెలుగా బ్రతకవలసిన బిడ్డలం. ఆ దుడుకు చిన్నవాడు ఒక చెడ్డ నిర్ణయం. జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు, దుర్వినియోగం చేసుకోకూడదు నిండు నూరేళ్ల జీవితాన్ని. పందుల మధ్యలో, పందుల పొట్టు కొరకు ఒక చెడ్డ నిర్ణయం. ఇది మొదటిది నిర్ణయం. రెండవది, క్రీస్తు రాక కొరకు సిద్ధపడుతున్నాం. క్రిస్మస్ పండుగ ఎలా? వ్యక్తిగతంగా దేవుని యొద్దకు రావడం.
చూడండి, ఒక్కొక్కసారి మీరు ఈ పుణ్యక్షేత్రానికి వస్తారు బైక్ మీద. ఇక్కడ రష్ బాగుంటుంది చర్చి ముందు. పొరపాటున కొంచెం ముందుకెళ్తారు. పొరపాటున కొంచెం 200 ఫీట్ ముందుకెళ్ళిపోయారు మెయిన్ రోడ్లో. కానీ పుణ్యక్షేత్రానికి రావాలి కాబట్టి మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇంకా ముందుకెళ్ళి ఏం చేస్తారు చెప్పండి? యూటర్న్ తీసుకొని వస్తారు. జీవితంలో కూడా ఒక యూటర్న్ తీసుకొని దేవుడు ఒకవేళ దారి తప్పి ఉండవచ్చు. ఈ పండుగలు, ఈ మనకి మంగళవారం జరిగే ఆశీర్వాదకరమైన ఈ పూజలు, క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ, పెళ్లి వేడుకలు, ఇవన్నీ దేనికంటే దారి తప్పిన బిడ్డలు ఒక యూటర్న్ తీసుకొని మళ్ళీ దేవుని ఇంటికి రావాలి అని దేవుడిచ్చే అపూర్వమైనటువంటి అవకాశాలు. దేవుని రాక కొరకు, క్రిస్మస్ కొరకు ఎలా సిద్ధపడాలి? మీ ఇంటిలో మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ, చిన్న పాప 5వ తరగతి 6వ తరగతి తప్పిపోయింది అనుకోండి, పండగ చేసుకుంటారా చెప్పండి? క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ ఏది కూడా మీకు గుర్తుకు రాదు. మీ కాన్సన్ట్రేషన్ అంతా తప్పిపోయిన మా కొడుకు, తప్పిపోయిన మా కూతురు. పేపర్లు వేపిస్తారు, ప్యాంఫ్లెట్లు కొట్లిస్తారు, తెలిసిన వారిని అందరూ అడుగుతారు, పోలీసు వాళ్ళకి రిపోర్ట్ ఇస్తారు, కనబడుట లేదని ఆటోల మీద కనిపిస్తారు, బస్సుల మీద కనిపిస్తారు. దొరికిన వారికి బహుమతి ఇవ్వబడును. పండగ లేదు మీ ఇంటిలో, ఏ పండగ జరగదు. మన హైందవ సోదరులైతే వాళ్ళ ఇంట్లో ఏమన్నా తప్పిపోయాడు అనుకోండి, అబ్బాయి దసరా ఉండదు, దీపావళి ఉండదు, ఏది ఉండదు. ఎవరికైనా, ఏ తల్లిదండ్రులకైనా ఆ దుడుకు చిన్నవాడు తప్పిపోయినప్పుడు ఈ తండ్రి ఇంటిలో ఏ పండుగ లేదు. ప్రతిరోజు తండ్రి కుర్చీ వేసుకొని దూరంగా మా వాడు ఎప్పుడొస్తాడు ఒక్కటే ఆలోచన. నో వేడుక, ఏ వేడుక లేదు, ఏ సెలబ్రేషన్ లేదు. ఒకరోజు వాడు వచ్చేసాడు ఇంటిలో. మీరు చదవండి సువార్త. కొవ్విన దూడెను కోసి అందరినీ పిలిచి, ఆ రోజు పండగ. దేవుని యొద్దకు, దేవుని దూరం నుండి దూరమైన బిడ్డలు మీరు తిరిగి వచ్చినప్పుడే పండుగ. దేవుని యొద్దకు తిరిగి వచ్చినప్పుడే దేవుడు అద్భుతంగా పండగ చేసుకుంటాడు తప్ప మనము దేవునికి దూరమైనప్పుడు ఆయన దుఃఖిస్తూ ఉంటాడు. ప్రభు అయిన క్రీస్తు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపాత్ముని యొద్దకు వెళ్ళినటువంటి రక్షకుడు, ప్రేమగల రక్షకుడు, దయగల దేవుడు మన ప్రభు అయిన యేసు. 99 గొర్రెలను అక్కడనే వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెదకడానికి ఆయన అడవి అంతా తిరిగి దాది దొరికినప్పుడు భుజాల మీద దాన్ని ఎత్తుకొని ఆనందంతో తిరిగి వచ్చే దేవుడు. మనం దేవునికి దూరమైనప్పుడు భయపడకూడదు, నిరాశపడకూడదు. నీవు తిరిగి వచ్చినప్పుడు, దేవుడు నిన్ను కనుగొన్నప్పుడు, దేవుడు నిన్ను భుజాల మీద ఎత్తుకొని నీ గాయాలను మాన్పి, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చి నీ జీవితాన్ని తిరిగి నిలబెట్టగలడు. ఆరిపోతున్న నీ కుటుంబ దీపాన్ని, ఆరిపోతున్న నీ జీవితాన్ని తిరిగి వెలిగించగలవాడు ప్రపంచానికి రాజు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలను జీవితాలను వెలిగించిన వాడు నిన్ను మాత్రం ఎందుకు మర్చిపోతాడు? కనుక రెండవ అంశం ఏంటంటే, వ్యక్తిగతంగా నీ జీవితాన్ని పరీక్షించుకొని దేవుని యొద్దకు రావాలి. క్రీస్తుని ఆహ్వానించడం అంటే అది. జక్కేయుడు అలా మారు మనసు పొందాడు. పాపములో పట్టుబడిన స్త్రీ అలా మారు మనసు పొందింది. దేవునికి దూరమైనటువంటి వారు దేవుని యొద్దకు తిరిగి వచ్చినారు.
మంచి అవకాశం దేవుని బిడ్డలారా. దారి తప్పిన ఎడల తిరిగి ఒక యూటర్న్ తీసుకొని హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి వాక్యం మంచిగా వింటున్నాం అనే వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. చక్కగా నిద్రపోతున్నాం అనే వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఒక్కరు కూడా లేరు. హల్లెలూయా హల్లెలూయా. 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 పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు రోమీలకు రాసిన లేఖలో, మీరు దేవుని చెంతకు నూతన మనస్తత్వముతో తిరిగి రండి. ఎజెకియేలు గ్రంథంలో మనం చదువుతున్నాం, దుర్మార్గుడు చనిపోవుట వలన నాకు సంతోషము కలగదు, ఎవ్వరు నశించుట వలన. మీకు నలుగురు పిల్లలు అనుకోండి, ఒకడు మంచి క్లెవర్, ఒకడు మొద్దు, ఒకడు డల్, ఒకడు సరిగా లేడు. అయినా తల్లిదండ్రులు నలుగురిని ప్రేమిస్తారు. ఏ కొడుకుని ఏ కూతురిని పోగొట్టుకోవాలనుకొని ఏ అమ్మ అనుకోదు, ఏ డాడీ అనుకోడు. దేవుడి బిడ్డలు మనందరం. ప్రభు అంటున్నాడు, ఎవరు చనిపోవుట వలన నాకు సంతోషము కలగదు. కనుక ప్రభు మీ పట్ల దయ చూపుటకు వేచి ఉన్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, కనుక సిద్ధపడి దేవుని చెంతకు తిరిగి రండి. క్రీస్తు రాక కొరకు సిద్ధపడడం అంటే మన హృదయాన్ని తెరవడం, ఆయన చెంతకు రావడం, భయము లేకుండా జీవించడం. ఈ భయం మనిషిని భయపెడుతుంది, భయం చంపేస్తుంది. కరోనా కష్టకాలంలో చాలా స్లమ్స్కి వెళ్ళి మా వరంగల్లో బియ్యం ఇవ్వడం, కరోనా ఉన్న పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి సప్రసాదం ఇచ్చి బ్లెస్సింగ్ కూడా ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వచ్చాను. చాలామంది వార్నింగ్ ఇచ్చినా కూడా. కానీ దేవుడు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను, మీరు అజాగ్రత్తగా ఉండమని కాదు. కానీ ఆ భయం ఒక్కొక్కసారి మనము ధైర్యంగా ఉంటే దేవుడే మన చుట్టూ కవచంగా ఉంటారు. చాలామందిలో ఆందోళన, భయం, రకరకాలైనటువంటి ఆలోచనలు. దేవుని వాక్యము తెలియకుండా ప్రభు అన్నాడు మత్తయి సువార్త, ఆకాశ పక్షులను పోషించు మీ తండ్రి నిన్ను మరచునా, కంటికి రెప్పల మిమ్ము కాపాడును, తన చేతితో మిమ్ము నడిపించును. భయమెందుకు నీకు ఓ నా మనసా, బలమైన దేవుడు నీకుండగా. యెషయా గ్రంథం ఏమంటుంది? అరచేతిలో నీ పేరు వ్రాసుకున్నాడు, ఆ చేతితో నిన్ను నడిపిస్తాడు. కష్టములో, వ్యాధులలో, బాధలలో, వేదనలో దేవుని మరువకండి. కన్నీరు తుడిచే దేవుని హస్తం ఎల్లప్పుడు మీకు తోడై ఉండునుగాక. యెషయా గ్రంథంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అగ్నిలో నీవు నడుస్తావు కానీ అగ్ని నిన్ను కాల్చివేయదు. నదిలో నడుస్తావు, నీళ్లు నీ గొంతు వరకు రావచ్చు కానీ నువ్వు మునిగిపోవు. క్రైస్తవ జీవితం అంటే అది. అగ్ని లాంటి పరీక్షలు, పరిస్థితులు ఎదురు కావచ్చు కానీ నీవు నమ్ముకున్న దేవుడు ఏ మంట, ఏ వేడి, గాలి నువ్వు కాలిపోకుండా. అంతేగాని దేవుడు నన్ను విశ్వసించండి,
ఏ అగ్ని మీకు రాదు, నీటిలో నడవరు, మీరు క్షేమంగా సుఖశాంతులతో ఉంటారని దేవుడు మనకి వాగ్దానం. దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, ప్రతిరోజు సిలువను మోసుకుంటూ నన్ను అనుసరించండి, నేను సదా మీకు తోడుగా ఉంటాను. అగ్నిలో నడిచినా సరే అగ్ని మిమ్ము కాల్చివేయదు. అలాంటి గొప్ప విశ్వాసము కలిగి క్రీస్తు రాక కొరకు సిద్ధపడాలి. వ్యక్తిగతంగా ఒక యూటర్న్ తీసుకొని ఒక మానసికమైన మార్పు, మనసులో మార్పు, ఆలోచనలో మార్పు. నిజమే, నేను జీవించే విధానం మంచిది కాదేమో, నా ఆలోచన మంచిది కాదు కనుక దేవుని చెంతకు వస్తాను. ఇది రెండవది దేవుని బిడ్డలారా. ఇక మూడవది ఏంటి? క్రిస్మస్ పండుగకు సిద్ధపడడం, ప్రభుని ఆహ్వానించడం అంటే మన ఇంటి నిండా మంచిగా డెకరేట్ చేసుకొని, పశువుల కొట్టం కట్టుకొని, స్టార్స్ అన్నీ పెట్టుకొని, గ్రీటింగ్ కార్డ్స్ మెసేజ్లు వాట్సాప్లో పంపుకొని, అది మంచిదే. నిజమైన క్రిస్మస్ దేవునితో కేవలం సమాధాన పడడమే కాదు, మూడవది ముఖ్యమైనది పొరుగువారితో సమాధాన పడడం. చాలామందికి ఇష్టం ఉండదు కుటుంబంలో సమాధాన పడడం, దూరమైన భార్య భర్తలు తిరిగి ఏకం కావడం, దూరమైనటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బంధువులు అంతా తిరిగి ఐక్యం కావడమే. ఎవరిని మీరు పోగొట్టుకోవద్దు దేవుని బిడ్డలారా. అందరూ ఎప్పుడో ఒకప్పుడు మీకు సహాయపడతారు. మీ ఇంటి ముందు ఒక మురికి గుంట ఉంది, ఆ మురికి గుంట నిండా మురికి నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్లు తాగుతారా? చెప్పండి. వంటకి వాడతారా? బట్టలు ఉతుకుతారా? పనికి రాదు. కానీ సపోజ్ మీ ఇంట్లో ఒక ఇల్లు, ఒక రూము కాలిపోతుంది, ఆ నీళ్లు వాడతారా లేదా? చెప్పండి. ఆ నీళ్లు పోస్తారా లేదా? మన బంధువులు మంచి వాళ్ళు కాకపోవచ్చు, మన చుట్టాలు అంత మురికిగా ఉండవచ్చు. ఎవరిని కూడా దూరం చేసుకోవద్దు. ఎప్పుడో ఒకప్పుడు మన సహాయం వాళ్ళకి కావాలి, వాళ్ళ సహాయం మనకి కావాలి. దేవుడు అందుకే మనల్ని కుటుంబంలో సృష్టించాడు, సంఘంలో సృష్టించాడు, సమాజంలో సృష్టించాడు. అడవిలో మనం పుట్టలేదు, ఒంటరిగా పుట్టలేదు. ఈ రోజుల్లో చూడండి ఎలా దూరమైపోతున్నారు. చెట్లకున్న తెలివి కూడా మనకు లేదు. చెట్లు, ఇక్కడ ఒక వేప చెట్టు నాటాం, ఇక్కడ ఒక వేప చెట్టు నాటాం, పెద్దగైనాక కొమ్మలు ఎలా దగ్గరికి వస్తాయో చూడండి. ఆ కొమ్మలన్నీ కలిసిపోతాయి. మనుషులు పెద్ద పెరిగే కొద్దీ దూరం పెరుగుతుంది, చెట్లు పెద్ద పెరిగే కొద్దీ దగ్గరికి వస్తాయి. పొరుగువానిలోని క్రీస్తు చూడండి ఎలా అంటున్నారో మనకి మత్తయి సువార్తలో. అందుకే క్రిస్మస్ పండుగకి సిద్ధపడడం అంటే దేవుని బిడ్డలారా, దేవునితో సమాధాన పడడం. మన ఇరుగు పొరుగు వారితో, ముఖ్యంగా భార్యాభర్తలు, అమ్మ నాన్నలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు క్షమాపణ గుణము కలిగి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. నీ కానుకను దేవుని సన్నిధికి తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్టు నీకు తెలిసినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టిపోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను సమర్పించుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో ఏంటి ఫాదర్, అంతోని వారి యొద్ద అద్భుతం కొరకు వచ్చాం, ఇలాంటి చెప్పుతున్నారు. ఇదే సంపూర్ణమైన స్వస్థత. అంతోని వారు కూడా అందరినీ ప్రేమించారు కదా. ఎంత కష్టం తెలుసా? మనకు అన్యాయం చేసిన వారిని, మనల్ని మోసం చేసిన వారిని
జాగ్రత్తగా ఉండమంటున్నాడు దేవుడు, కానీ ద్వేషించమని చెప్పడం లేదు. మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ భూలోకంలో ప్రభు అన్నాడు, సర్పము వలె జాగరూకులై పావురము వలె నిష్కపటులై ఉండండి, కానీ ఎవ్వరినీ మనము ద్వేషించకూడదు. సోదరునితో సఖ్యపడి జీవించాలి అని యేసు ప్రభు మరొక ఉపమానాన్ని కూడా మనకు చెప్తున్నాడు. నీ సోదరుడు నీకు ప్రతీకారము చేసిన ఎడల అతనిని 7 సార్లు మన్నించుమని ప్రభు అంటున్నాడు. నీ కానుకను అక్కడే వదిలిపెట్టిపోయి పూజలు సమర్పిస్తారు కదా, చాలా మంచి ఉద్దేశాలు. కుటుంబంలో సమాధానం, అబ్బాయికి వీసా రావడం, అమ్మాయికి వీసా రావాలి, మంచి అల్లుడు రావాలి, అవన్నీ శ్రేష్టమైనవే దేవుని బిడ్డలారా. అలానే ఒక పూజను సమర్పించండి. ప్రభువా, మా శత్రువుల మనస్సు మారాలి, మమ్ము ద్వేషిస్తున్న వారి అంతరంగము మారాలి. లేకపోతే పండుగలు ఎలా? క్రీస్తుని స్వీకరించడం, ఆహ్వానించడం అంటే సమాధానం లేని చోట ఆయన ఎలా వస్తాడు? సమాధానకర్త. యెషయా గ్రంథం 9వ అధ్యాయం, బలవంతుడైన దేవుడు మనకొక శిశువు జన్మించెను, ఆయన సమాధానమైన కర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్, మైటీ గాడ్, వండర్ఫుల్ కౌన్సిలర్. అలాంటి గొప్ప బిరుదులు దేవుడికున్నాయి. భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకి విడిపోవడం మనం చూడడం లేదా? ఆస్తులని, అంతస్తులని, బంగారమని, భూములని, నిండు నూరేళ్ల జీవితాన్ని దుఃఖకరంగా మార్చుకోవడం మనం చూడడం లేదా? పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా కుటుంబంలో అశాంతితో జీవించడం మనం చూడడం లేదా? క్రీస్తు బిడ్డలు అలా ఉండకూడదు. దేవుని బిడ్డలు దేవుని మనస్తత్వము కలిగి ఉండాలి. పౌలు గారు అంటారు, క్రీస్తు మనస్తత్వము లేనివాడు క్రీస్తుకి చెందడు. Those who don't have the spirit of Christ, those who don't have the mentality of Christ, they don't belong to God, they don't belong to Christ. క్రీస్తుని ఆహ్వానించడం అంటే మనం తిరిగి సమాధానంగా ఉండడం. ప్రభు అది మనకు తెలియచేస్తున్నారు. చక్కగా బైబిల్ గ్రంథం అంతా కూడా అలానే మనకు క్షమాపణ మీద తిరిగి ఐక్యం కావడం, క్రిస్మస్ పండుగకి సిద్ధం కావడం అంటే అది. క్రీస్తుని ఆహ్వానించడం అంటే ఇలాంటి హృదయాలతో ఆహ్వానించడం. ఈ రోజుల్లో ఈగోలు పెంచుకుంటున్నారు. భర్త భార్య దేవుడి దేవలన ఇద్దరు సంపాదిస్తున్నారు, దేవుడి దేవలన ఏదో ఆస్తిపాస్తులు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకొని నా బిడ్డలు నాకు సాక్షులుగా ఉంటారని దేవుడు ఆస్తిపాస్తులు మీ చేతుల్లో ఉంచారు. కానీ అవే మీ దుఃఖానికి ఈరోజు కారణమవుతున్నాయేమో, మీ చదువే మీ దుఃఖానికి కారణమవుతుందేమో. దేవుడికి సాక్ష్యంగా ఉండాలని, ఒక మంచి సమాధానకరమైన కుటుంబంగా ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించాలని దేవుడు నీ చేతిలో డబ్బుంచుతున్నాడు. అదే నీకు అనారోగ్యంగా మారుతుందేమో. దేవుని బిడ్డలారా, భర్తను గౌరవించలేని భార్య, బాధ్యతలు మర్చిపోయిన భర్త దేవుని బిడ్డలుగా ఎలా ఉండగలరు? విచ్చలవిడిగా తిరుగుతూ కుటుంబాన్ని పోషించకుండా, బిడ్డలకు మంచి మార్గము చూపించకుండా, రకరకాలైన తప్పుడు సిద్ధాంతాలతో, తప్పుడు స్నేహాలతో, చెడు మార్గంలో దుష్ట స్నేహాలు చేస్తూ, వృధా ఖర్చులు పెడుతూ, దేవుని వాక్యం ఒక ఆనందకరమైన జీవితం నువ్వు జీవించాలి అని ఈ విధంగా క్రీస్తు రాక కొరకు సిద్ధపడాలి. బైబిల్లో మనకు అనేక అంశాలు, సమయభావం వలన హృదయ పరివర్తన, యేసుక్రీస్తు నోటి నుండి వచ్చిన మొదటి మాట, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెందండి, కాలము సంపూర్ణమైనది. బాప్తిస్మ యోహానేసు గారు పలికిన మొదటి మాట, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. మనం ఎంత తెలివిగలవారమైనా ఒక చెట్టు కింద కూర్చొని, వేప చెట్టు కింద మంచం వేసుకొని కూర్చొని, కుర్చీ వేసుకొని కూర్చొని, ఎంత చదువుకున్నా, ఎన్ని డిగ్రీలున్నా
ఏ కొమ్మ నుండి ఏ ఆకు రాలిపోతుందో ఎవ్వరూ చెప్పలేరు, ఏ సైంటిస్ట్ కూడా చెప్పలేరు. ఏ కొమ్మ పడిపోతుందో, ఏ కొమ్మ నుండి అది పచ్చ ఆకు కావచ్చు, ఎండిపోయిన ఆకు కావచ్చు, కానీ ఎవ్వరూ చెప్పలేం. అలాగే ఈ భూలోకము నుండి ఎప్పుడు ఎవరు మాయమైతామో ఎవ్వరూ చెప్పలేం. ఒక మంచి ఫేమస్ యాక్టర్ బెంగళూరులో 2 వారాల క్రితం, కోట్ల ఆస్తి ఉంది, మంచి హృదయం కలవాడు, కేవలం 46 సంవత్సరాలు, జిమ్ముకి వెళ్ళి శవంగా ఇంటికి వచ్చాడు. మన జీవితం దేవుని బిడ్డలారా ఎప్పుడు ఎలా? అందుకే ఉన్నన్ని రోజులు దేవుడికి సాక్ష్యంగా, నేను దేవుని బిడ్డను, తల వంచవలసిన బిడ్డను కాదు, సైతాను ముందు తల ఎత్తుకొని జీవించవలసిన బిడ్డను. నేను వరంగల్ పసరాలో ఉన్నప్పుడు, అది అడవి ప్రాంతం, 3 సంవత్సరాలు అడవిలో పనిచేసినప్పుడు 6వ తరగతి అబ్బాయి పశువులు తోలుకొని అడవిలోకి వెళ్తాడు. అడవి మధ్యలోకి రోజు, వాడి పేరు కిష్టప్ప. ఒకరోజు మోటార్ సైకిల్ ఆపి, నీకు భయం లేదారా ఈ అడవి? ఇంత దట్టమైన అడవి, లోపలికి వెళ్తాను ఫాదర్, కిలోమీటర్ దూరం పోతే అడవిలో, మరి నీకు భయం లేదా? వాడు అన్నాడు, ఆ చిన్నోడు, ఫాదర్, మా డాడీ ఈ అడవిలోనే వేటకు వెళ్ళేవాడు. మా డాడీ చనిపోయాడు, పర్వాలేదు వయసు వచ్చి. మా డాడీ ఈ చిట్ట అడవిలో ఒకవేళ భయంకరమైన ప్రమాదకరమైన జంతువులు ఎలా వస్తాయి, ఎలా కాపాడుకోవాలో మా డాడీ నాకు నేర్పాడు. అలాంటి డాడీకి, మా డాడీ ఇన్ని సంవత్సరాలు ఈ అడవిలో వేటకు వెళ్ళి క్షేమంగా బ్రతికి మమ్ము పెంచి పెద్ద చేశాడు. ఆ డాడీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డను నేను, ఆయన రక్తము నాలో ఉంది, నాకేం భయం? అలాంటి క్రీస్తు రక్తాన్ని పంచుకొని పెట్టిన బిడ్డలం మనం. ఎంత అదృష్టం దేవుని బిడ్డలారా. లేచి నిలబడదామా? ఆయన రక్తము, ఆయన ఆత్మ, అలాంటి దేవుని బిడ్డలం ధైర్యంగా ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు. ఆ చిన్న పిల్లవాడు, 6వ తరగతి పిల్లవాడు, నాకు అది ఒక పెద్ద ప్రసంగంలాగా అయిపోయింది. చదువు లేదు వాడికి, అసలు స్కూల్ అంటే ఏదో తెలియదు. మీకు జాతి తెలుసు కదా, అడవి జాతి గిరిజనులు, అడవి జాతి బిడ్డ. అలాంటి డాడీకి పుట్టిన బిడ్డను ఫాదర్ నేను. ఎంత అడవిలోనికి వెళ్ళినా జయప్రదంగా నేను సాయంకాలం కల్లా తిరిగి వస్తాను. ఒకవేళ ఏదైనా విష ప్రాణులు, పాములు, సింహాలు, పులులు ఏది ఎదురైనా నాకు తెలుసు ఎలా జయించాలో. ఎందుకంటే మా డాడీ రక్తం, మా మమ్మీ రక్తం. అలాంటి పేరెంట్స్కి, అలాంటి తండ్రి దేవుని బిడ్డలం మనం. దేవుని బిడ్డలారా, చేతులు జోడించి దేవుని సన్నిధిలో ఉన్నాం. క్రీస్తు రాక కొరకు, క్రిస్మస్ పండుగ కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. భయపడకు దేవుని బిడ్డ. దేవుడు ఒక బంగారు భవిష్యత్తుని కొరకు ఏర్పరిచాడు. ఒక మంచి నిర్ణయాలు తీసుకు ఈరోజు మనం చూసాం. ఆవేశంలో సైతాను శక్తులతో నింపబడి, దుష్ట స్నేహాలతో నింపబడి కాదు, పరిశుద్ధుడైన నీ దేవుని ఆత్మతో నింపబడి మీ కుటుంబాన్ని ముందుకు నడిపించే నిర్ణయాలు, నీ బిడ్డలను దేవుని యొద్ద పెంచే నిర్ణయాలు. మీ బిడ్డలను ఎక్కడ పెంచుతున్నారు? లేక లేక పుట్టిన ఒక కొడుకుని 2వ సాముయేలు గ్రంథము అన్న దేవుడి సన్నిధిలో పెంచింది. నా కొడుకు ఇక్కడే పెరగాలి. యాజకుని యొద్దకు తీసుకెళ్ళి యావే మందిరంలో వదిలిపెట్టింది పసి బిడ్డగా ఉన్నప్పుడే. ఆమెకు తెలుసు, ఇజ్రాయేలు దేశంలో నా కొడుకు ఎక్కడ పెరిగినా చెడిపోతాడు. దేవుని సన్నిధిలో పెరిగితేనే నా కొడుక్కి భవిష్యత్ అని ఆ తల్లి తీసుకున్న ఒక నిర్ణయం సాముయేలును
ప్రజలకి రాజుగా, ప్రవక్తగా మార్చింది. మీ పిల్లలు ఎక్కడ పెరుగుతున్నారు? సెల్ ఫోన్లు, టీవీలు, దుష్ట స్నేహాలు, తెలిసి తెలియని వయసులో బైకులు, కాంపిటీషన్లు, దేవుని ఆత్మ లేకుండా మీరు కూడా ఎక్కడ పెరుగుతున్నారు? మీ ఇంటిలో దైవ వాతావరణం, దేవుని ప్రత్యక్షత, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ద ప్రెజెన్స్ ఆఫ్ జీసస్, మీ కుటుంబంలో ఆ శాంతి, ఆ మంచి మనస్సు, అలాంటి అట్మాస్ఫియర్, అలాంటి వాతావరణం ఉందా? ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలారా. ప్రభు సన్నిధిలో ఉన్నాం మనం. ప్రభువా, రాబోయే క్రిస్మస్ పండుగకి సిద్ధపడుతున్నాము తండ్రి. మా జీవితంలో ఒక యూటర్న్ తీసుకుంటాం ప్రభువా. తెలిసి తెలియక మీకు దూరమయ్యామేమో, ఆ దుడుకు చిన్నవాని వలె ఇంటి నుండి వెళ్ళిపోయామేమో. ప్యాలెస్లో పెరగవలసిన బిడ్డను నేను, ప్యాలెస్లో పెరగవలసిన కుమారుణ్ణి, రాజభవనంలో పెరగవలసిన రాజకుమారిని నేను పందుల మధ్యలో, పందులు తినే పొట్టు కొరకు ఆకలి దప్పులతో ఉన్నానేమో ప్రభువా. నన్ను దీవించయ్యా. ఈరోజు నీ చెంతకొస్తున్నాను ప్రభువా. నా జీవితాన్ని నూతనీకరించుకొని నన్ను నీ రెక్కల కింద కాపాడు తండ్రి. మీ ఆత్మతో నన్ను నింపయ్యా. నేను మీతో సమాధాన పడుతున్నాను, నా పొరుగు వారితో సమాధాన పడుతున్నాను. సమాధానము లేకుండా ప్రభువా ఆందోళనతో జీవించినప్పుడు మీ యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాను తండ్రి. అగ్ని లాంటి పరిస్థితులు, మునిగిపోతున్నామేమోనన్న పరిస్థితులు మాకు ఎదురైనా నీ వాగ్దానము గొప్పది తండ్రి. అగ్నిలో నీవు నడిచిన అగ్ని నిన్ను కాల్చివేయదు. కళ్ళు మూసుకొని దేవుణ్ణి వేడుకొందాం. నీవే నా ఆశ్రయము, నీవే నా ఆశ్రయము. కళ్ళు మూసుకొని రెండు చేతులు చాచి, దేవా నా జీవితము గొప్పగా ఉండాలి. విశ్వాసంతో పాడండి నా తరువాత. నీవే నా ఆశ్రయము, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము, నీవే నా ఆధారము. నీ రెక్కల చాటునా, నీ రెక్కల చాటునా నన్ను కాయుము దేవా, నన్ను కాయుము దేవా. నీ రెక్కల నీడలు, నీ రెక్కల నీడలో నన్ను నడుపుము దేవా, నన్ను నడుపుము దేవా. నీవే నా ఆశ్రయము, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము, ఆధారము. వ్యాధి బాధలెన్ని వచ్చినా, వ్యాధి బాధలెన్ని వచ్చినా, వేదనతో కుమిలిపోయినా, వేదనతో కుమిలిపోయినా, నీ రెక్కల చాటునా, నీ రెక్కల చాటునా నన్ను కాయుము దేవా, నన్ను కాయుము దేవా. నీ రెక్కల
రెక్కల నీడలో నీరెక్కల నీడలో నన్ను నడుపుము దేవా, నన్ను నడుపుము దేవా, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము, నీవే నా ఆధారము, నీవే నా బలము దేవా, నీవే నా బలము దేవా, నీవే నా విజయము దేవా, నీవే నా విజయము దేవా, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము, నీవే నా ఆధారము. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సమయంలో ప్రభువా పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో చేరి ఎన్నో ఆశలతో, కోర్కెలతో, విన్నపాలతో, అవసరాలతో వచ్చిన ఈ బిడ్డలందరినీ ప్రభువా మీకు సమర్పిస్తూ ఉన్నాం. కష్టాలలో, బాధలలో, కన్నీటితో, వేదనతో, దుఃఖముతో ఉన్న బిడ్డలందరినీ నీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మా దుఃఖమును సంతోషముగా మార్చే దేవుడవు నీవు, మా చీకటిని వెలుగుగా మార్చే తండ్రివి నీవు. ఈ బిడ్డలందరి జీవితాలను నూతనీకరించండి తండ్రి. పడిపోయిన వారిని తిరిగి లేపండి. దారి తప్పిన వారిని ప్రభువా తిరిగి నీ చెంత చేర్చుకొనండి. నీ ఆత్మ అభిషేకముతో వారిని నింపండి ప్రభువా. ఈ బిడ్డలందరినీ నీవే సృష్టించావు. చిన్నప్పటి నుండి ఈ బిడ్డలను కాచి కాపాడి ఇంత వాళ్ళను చేసిన దేవుడవు నీవే తండ్రి. నేటి వరకు నడిపించావు. భవిష్యత్తులో కూడా వీరిని నడిపించండి అయ్యా. అగ్నిలో నడిచేలాంటి పరిస్థితులు, లోతైన జలములలో మునిగిపోయే పరిస్థితులు వచ్చినప్పటికీ నీ వాగ్దానము తండ్రి, ఏ అగ్ని నిన్ను కాల్చివేయదు, లోతైన జలములు నిన్ను ముంచివేయవు, నా హస్తముతో నిన్ను లేపిదనని నీ బలమైన వాగ్దానము ఈ బిడ్డల జీవితాలలో నింపండి. ఇక్కడ చేరి ప్రార్థిస్తున్న ప్రతి తండ్రిని, తల్లిని, భార్యాభర్తలను, దంపతులను, యువతి యువకులను, బాలబాలికలను ఆశీర్వదించు తండ్రి. నీవే వారి కుటుంబాన్ని ఏర్పరిచావు. జ్ఞాన వివాహ జీవితం ద్వారా వారిని అభిషేకించావు. ఏ సైతాను శక్తులు ఏ కుటుంబాన్ని విడదీయకుండా తండ్రి, నీవు దీవించినటువంటి దంపతులు నిండు నూరేళ్లు ఆశీర్వాదము పొంది కష్టాలలో, సుఖాలలో ఐక్యంగా జీవించి పరలోక రాజ్యములో వారి కొరకు సిద్ధము చేసిన శాశ్వతమైన గృహాన్ని చేరే వరకు పదిలముగా వారిని కాపాడు తండ్రి. యువతి యువకులను దీవించయ్యా. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, వ్యసనాలకి గురి కాకుండా ఎందుకొరకైతే వారిని సృష్టించావో దానిని తెలుసుకొని నీ మహిమ కొరకు కుటుంబానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగా యువతి యువకులను, బాలబాలికలను దీవించు తండ్రి. ఈ పూజ ద్వారా తండ్రి ప్రతి బిడ్డను అభిషేకించి నూతన శక్తితో, బలముతో నింపుమని పరిశుద్ధుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతించుదాం. అందరము కూర్చొని అప్పద్రాక్షరసాలతో పాటు మీ హృదయాలను, మీ కుటుంబాన్ని ఈ పీఠంపై ఉంచి దేవునికి సమర్పించుదాం.
స్వీకరించు దేవా నా చిన్ని కానుక, ఆలకించు స్వామి నా హృది గీతిక. స్వీకరించు దేవా నా చిన్ని కానుక, ఆలకించు స్వామి నా హృది గీతిక. స్వీకరించు దేవా నా చిన్ని కానుక. నా జీవితం నీకు అంకితం, నా సర్వము నీకు అర్పణం. నా జీవితం నీకు అంకితం, నా సర్వము నీకు అర్పణం. స్వీకరించు దేవా నా చిన్ని కానుక, ఆలకించు స్వామి నా హృది గీతిక. స్వీకరించు దేవా నా చిన్ని కానుక, నా జీవితం నీకు అంకితం, నా సర్వము నీకు అర్పణం. నా జీవితం నీకు అర్పితం, నా సర్వము నీకు అర్పణం. స్వీకరించు దేవా నా చిన్ని కానుక. సహోదరి సహోదరులారా, మనందరము కలిసి అర్పించుచున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. కొరకును మన సత్యశ్రీత ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ దేవా, పీఠము పైనున్న ఈ అప్ప ద్రాక్షరసములతో పాటు ఇక్కడ చేరిన ఈ మీ బిడ్డలందరినీ పరిపూర్ణ మనసుతో పూర్ణ విశ్వాసముతో మీకు సమర్పించుచున్నాము. ఈ కానుకలను స్వీకరించి నీ కుమారుడైన క్రీస్తు శరీర రక్తములుగా మార్చినట్లు ఈ బిడ్డలందరినీ కూడా స్వీకరించి నీ ఆత్మతో అభిషేకించి వారి హృదయాలలో నీ వెలుగును నింపుమని వేడుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వారా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. మీ ప్రేమ చేత మానవుని సృష్టించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వనకుచున్నారు. పరమండలమందలి దూతలును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు.
వారలతో కలసి ఈ భూలోకయాత్ర చేయు మేమును మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా ఒకసారి చప్పట్లు కొడుతూ సతతం స్వామికి సతతం హోసానా 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 ఓ పరమం స్వామికి సతతం హోసానా పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమశకుల్ పరమ పవిత్ర త్రియేక దైవం భూపరమండలమాద్యతము భవనీయ మహిమలు మారు హోసానా స్వామికి సతతం స్వామికి సతతం హోసానా 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 దేవుని పేరిట విజయించు వారే ఆశీర్వాదితులు జయ జయ గీతిక కీర్తించు వెలుగెత్తి వారిని స్తుతించు హోసానా స్వామికి సతతం స్వామికి సతతం హోసానా హోసానా హోసానా. ప్లీజ్ నీల్ డౌన్. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచము ఆది అంత్యములు, సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ పరిశుద్ధమైన నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలందరినీ నిరంతరము పిలుచుచున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమి ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సమాధానపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. ప్రభు అయిన యేసు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతో, ముఖ్యముగా దేవుని దేవమాత అయిన మరియ తల్లితో, ధన్యులైన నీ అపోస్తులతో, పునీత అంతోని వారితో, వేద సాక్షులైన పునీతులందరితో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ దేవా, మమ్మ మీతో సమాధానపరచు ఈ బలి పూజ లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించు బ్రతిమాలు కొనుచున్నాం. ఈ లోకంలో యాత్ర చేయి మీ తిరుసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పాప గారిని, పూల అంతోని పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ ప్రభువా ఈరోజు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి బలి పూజలో పాల్గొని ప్రార్థిస్తున్న మీ బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపు. మీ చిత్త ప్రకారం మీ సముఖమున కూడియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదిక్కలా చెదరిన మీ బిడ్డలందరినీ దయతో మీ చెంత చేర్చుకొనండి. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మా కుటుంబాలలో చనిపోయిన వారిని, మా దేశములో ప్రపంచములో కరోనా వైరస్తో చనిపోయిన వారిని, దిక్కులేని ఆత్మలను, ప్రకృతి వైపరీత్యాలలో వరదల వలన, అధిక వర్షాల వలన, భూకంపాల వలన, అసూయ ద్వేషాల వలన చనిపోతున్న వారిని, దిక్కులేని ఆత్మలను, యాక్సిడెంట్లలో ప్రమాదాలలో మరణిస్తున్న బిడ్డలందరినీ తండ్రి మీ రాజ్యములో చేర్చుకొనండి. మేమందరము ఒకరోజు అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం. వారి ద్వారా మీరు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఓ ప్రభువా, దయగల తండ్రి, అన్ని కీడుల నుండి, ఆపదల నుండి, రకరకాల వైరస్ల నుండి, అనారోగ్యము నుండి, అంటు రోగాల నుండి, పేదరికము నుండి, దుఃఖము నుండి, ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రభువా మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మా అందరికీ శాంతిని, సమాధానమును, ఇక్కడ చేరిన మీ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకి గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలనగా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను. మీ అప్పుషతో పలికిన ప్రభు అయిన యేసు మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం దానికి సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించువాడా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించెడివాడా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించెడివాడా, మాకు శాంతిని అనుగ్రహించండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడివారు. నేను మిమ్ము అనాథలుగా వదిలిపెట్టను, నేను సదా మీతో జీవించెదనని వాగ్దానము చేసిన దేవుని గొర్రె పిల్ల ఇదిగో. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా నా ఇంట ఇందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మధురాహారము. తరలిరండి, దయలిరండి, దైవ జనమా, జీవముసగే ఈ ప్రేమ శుభ విందుకు. యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. తరలిరండి, త్వరగరండి, తరలిరండి, త్వరగరండి,
జీవముసగి ఈ ప్రేమ శుభ విందుకు యేసు క్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము శాంతి సమతల సహన గుణాలే సమర నినాదము శాంతి సమతల సహన గుణాలే సమర నినాదము సోదర భావం దయగల హృదయమే బ్రతుకు నినాదము మానవత్వమే మోక్ష మార్గమని అమరపురికి దారి చూపిన యేసు క్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము తరలి రండి జీవముసగి ఈ ప్రేమ శుభ విందుకు యేసు క్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము చీకటి బ్రతుకుల వెలుగులు పూయ యేసు ఉదయించెను వేదన మాన్పి క్రీస్తు జీవించెను మానవత్వమే మోక్ష మార్గమని అమరపురికి దారి చూపిన యేసు క్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము యేసు క్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. గాక. ఆమేన్. Good afternoon, my dear brothers and sisters. గుడ్ ఆఫ్టర్నూన్ ఫాదర్స్. ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే మనందరము కూడా మన ఇంటిని చాలా శుభ్రంగా ఉంచటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. మరి మన రక్షకుడు మన యొక్క హృదయంలోనికి, మన యొక్క జీవితానికి రావాలి అంటే ఎప్పుడు మన హృదయం పరిపూర్ణంగా ఉండాలి. అలాగే మన జీవితము కూడా మన దేవాది దేవుడు కోరుకున్నట్లుగా జీవించాలి. అప్పుడు మాత్రమే మనందరము కూడా దేవుని యొక్క బిడ్డలమని పిలువబడుతూ ఉంటాము. మరి ఈరోజు అలాంటి వాక్యాన్ని మనందరికీ బోధించిన గురువులు ఫాదర్ జెరోమ్ గారు. మరి ఫాదర్ జెరోమ్ గారు మన కోసం వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు. కావున ఫాదర్ గారికి మీ తరపున, విచారణ గురు తరపున ధన్యవాదాలు. ప్రార్థించుదము.
దయగల దేవ, కృపగల తండ్రి, పవిత్రమైన ఈ బలి పూజలో పాల్గొని జీవం గల నీ వాక్యమును ఆలకించి నీ కుమారుడైన క్రీస్తు శరీరమును స్వీకరించి నీ ఆత్మతో నింపబడిన ఈ బిడ్డలందరినీ దీవించండి తండ్రి. ఎంతో దూరము నుంచి ఎన్నో బాధలతో, కష్టాలతో, విన్నపాలతో, కోర్కెలతో ఈ పవిత్ర క్షేత్రానికి వచ్చిన బిడ్డలందరినీ దీవించి తండ్రి, అనుదిన జీవితంలో వారికి కావలసిన సంతోషాన్ని, సమాధానాన్ని, ఆస్తి ఐశ్వర్యాలను, ఆయురారోగ్యాలను, అభివృద్ధిని, క్షేమాన్ని సమృద్ధిగా ప్రసాదించి నిరంతరము దీవించుమని పరిశుద్ధుడైన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మిమ్ము ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నవదిన ప్రార్థన. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఓ సర్వేశ్వర, సకల పునీతులకు ముఖ్యముగా మా పాలకు పునీత అంతోని వారికి వరప్రసాదం దయచిన రక్షక, మా అవసరంలో ఆదుకొనుటకు, సకల విముక్తులను రక్షించుటకు మీరు మాకు దేశ పునీత అంతోని వారి ద్వారా మీ హేవర ప్రసాదం మాకు అనుగ్రహించండి. నిత్యపిత పునీత అంతోని వారి మద్దతు ద్వారా మమ్ము సకల నుండి కాపాడండి. ఈ నవవిధ ప్రార్థనలు మేము వరకు ప్రసాదములను ఇప్పుడు మన మనసులో ఉన్న కోరికలను ఆ దేవాదేవునికి అర్పించుకుందాం. మా ఆత్మలకు శ్రేయస్కరమైనచ్చు నీ పరిశుద్ధ నామ నిమిత్తమై మాకు దయచేయండి. ఆమేన్. ఆమేన్. నవదిన ప్రార్థన 5వ రోజు. దేవదూతల, భద్రాసులను, దీర్ఘదర్శులు, వేద సాక్షుల, కన్యకల జ్ఞానములో భాగస్వామి అయిన పునీత అంతోని వారా, అశాశ్వతమగు ఈ లోక సంబంధమైన జ్ఞానముపై గల కోర్కెను మా నుండి తొలగించి పునీతుల జ్ఞానమును మాకు ప్రసాదించండి. తద్వారా ప్రభువును అధికముగా తెలుసుకొని సంపూర్తిగా ప్రేమించి సేవించు భాగ్యమును పొందినట్లుగా సహకరింప మేము బతిమాలు కొనుచున్నాము. దేవుని పట్ల మీకు గల అవ్యాజానురాగముతో కూడిన అచంచలమైన ప్రేమలో మేమును పాలివారమగునట్లు అనుగ్రహింపుము. మా నిమిత్తము దేవుని ప్రేమించి మహిమపరచుము. తద్వారా భూత భవిష్యత్ వర్తమాన కాలములో మా లోపలమును తప్పిదములను తొలగించి పరిహరింపుము. మేము దేవునికి చెల్లింప అప్పుబడి ఉన్న ఆరాధన, స్తుతి స్తోత్రములను నూరంతలుగా అర్పించి మేము దేవుని నిమిత్తమే జీవించుటకును, దేవునికి బాధ కలిగించుట కంటే మరణించుటకు సిద్ధమన్నట్లు చేయ వరములను మాకు సంపాదింపుము. స్వర్గము మీకు ప్రసాదించిన అద్భుతమైన జ్ఞాన సంపద ద్వారాను మీ హృదయములలో నిరంతరము నింపబడిన పరిశుద్ధ దైవ ప్రేమాగ్ని జ్వాలల చేతను మా మనవుల కొరకు దేవుని ప్రార్థించగా మేము బతిమాలు కొనుచున్నాము. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నెట్టివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. శోధన ప్రవేశింపనివ్వక కీడులోని మమ్మ రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలో ఆశ్రయించబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలం కలుగుగాక ఆమేన్. మా పాలకుడును నేను పునీత అంతోని వారా, యేసు ప్రభువుపై మీకు గల అత్యంత ప్రేమ వలన దివ్యబాల యేసును మీ హస్తములయందు ఎత్తుకొని బుద్ధుడు ప్రత్యేక భాగ్యమును పొందినవారా, ఆత్మల రక్షణయందు వర్ణింప సఖ్యము కాని తృష్టగలవారా, బాధలలో ఉన్నవారు నిరుపేదలు చేయు మనవులను దయచేయువారా, అద్భుతములను చేయు వరమును ప్రభువు నుండి పొందినవారా, మేము పవిత్ర జీవమును మా విధులను నిర్వర్తించుటకు కావలసిన శక్తిని మా సకల పాపములకు మన్నింపును పొందినట్లు చేయండి. ఈ లోకమున మీ సుమాకృతమును అనుసరించి మా మరణానంతరము మీతో కలిసి స్వర్గరాజ్యమున యేసు ప్రభువుకు ముఖాముఖి దర్శించు భాగ్యము పొందినట్లు మాకు సహాయం చేయండి. ఆమేన్. ప్రార్థించుదము. ఏలిన వారా, పునీత అంతోని వారి భక్తి జపం నిత్యము నీ సత్యపు సంతోషమును బలమును కలిగించి తద్వారా మీ దయ ప్రజలకు కావాల్సిన ఆత్మీయుల సగమును దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పాదువాపుర అంతోని వారా, శ్రీ సభలో వీసిన పావన పునీతుడా. పాదువాపుర అంతోని వారా, శ్రీ సభలో విరిసిన పావన పునీతుడా. ఎల్ల లోకములు ఎరిగిన వాడ, ఎల్ల కాలములు పలికెడివాడ, ఎల్ల లోకములు ఎరిగిన వాడ, ఎల్ల కాలము పలికెడివాడ. మాకై ప్రార్థించరే, యేసుని మాకై ప్రార్థించరే, మాకై ప్రార్థించరే, యేసుని మాకై ప్రార్థించరే. పాదువాపుర అంతోని వారా, శ్రీ సభలో విరిసిన పావన పునీతుడా.